హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమీజం అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఆషాఢం అయితే వచ్చింది కదండి. సో అందు గురించి అనమాట గోరింటాకు అయితే ఇట్లా కాళ్ళకి చేతులకి పెట్టేసుకున్నాను. బాగుందా? మీకు నచ్చిందా? మీరు కూడా అందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారా? సో ఇంకా ఒక సెంటిమెంట్ కదా మనకు, ఆషాఢం అంటే ఇట్లా గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంకా ప్రతి ఇంట్లోనూ కూడా ఇట్లా గోరింటాకుతో మిలమిల మెరిసిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇంకా మా పాపకి కూడా పెట్టేసానులేండి. మా పాపకైతే 2 డేస్ అయిందనమాట గోరింటాకు పెట్టడానికి. తనకి ఇంకా కాలేజ్ కదా, అస్సలు ఖాళీ ఉండట్లేదనమాట. ఒకరోజు కాళ్ళకి, ఒకరోజు చేతులకి పెట్టి నేను మొత్తానికి మూడోసారి ఇలా నాకు పెట్టుకున్నాను అనమాట. సో, అందుకే చెయ్యి అలా అయిపోయింది. సో, ఇంకా నా డే రొటీన్స్ అనేవి వీక్ డేస్లో అయితే ఫెమిలియర్గానే ఉంటూ ఉంటాయన్నమాట. ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ తోటి బిగిన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ కూడా లంచ్ బ్యాగ్ ప్యాకింగ్తో అట్లా టిఫిన్స్ ఇంకా ఎవ్రీ రూము ఆ డే కోసం రెడీ చేసుకోవడం ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా ఈ రోజు కర్రీ వచ్చేసి టమాటా ఇంకా చిక్కుడుకాయ అనమాట. ఇంకా చిక్కుడుకాయ అయితే ముందు రోజే నేను పీల్ చేసేసి వాటిని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఇంకా టమాటోస్ కట్ చేసి ఇంకా కర్రీ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా వన్ సైడ్ వచ్చేసి మా పాప తను అయితే రెడీ అవుతూ ఉందన్నమాట. ఇంకా పిల్లలు పెద్ద అయిన తర్వాత మనకి వర్క్ టెన్షన్ అనేది చాలా అంటే చాలా వరకు తగ్గి మనకి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అట్లాగనమాట. అంతేకాదు నేను చేసుకున్న కొన్ని ప్రిప్స్ ఉంటాయి కదా. సో దానివల్ల కూడా నాకు మార్నింగ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంటుంది. అది కూడా 7 వరకు అనమాట. ఇంకా లాస్ట్ 15 మినిట్స్ ఉంటాయి చూసారా, ఇంకా ఒక మిషన్ ఇంపాసిబుల్ అనమాట. అదైతేను చెప్పనక్కర్లేదు మా పాపతోటి. ఇంకా అదంతా కూడా మా పాప టైం అనమాట. ఇంకా నేను మా పాపతో పాపకి చేయవలసిన పనులు అనమాట. అంటే జల్లు వేయడం, చున్నీ పెట్టడం, టిఫిన్, క్యారేజ్ ప్యాకింగ్ ఇవన్నీ అనమాట లాస్ట్ మినిట్ వర్క్స్ అయితేను. ఇంకా అట్లాగా తను టిఫిన్ ఇంకా క్యారేజీ ప్యాక్ చేస్తూనే ఇంట్లో కొన్ని వర్క్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా పక్క నుంచి చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా అలాగే తనకి వాటర్ బాటిల్ ఫిల్ చేసి పక్కన పెట్టేసి ఇంకా స్నాక్స్ అనమాట. స్నాక్స్ కూడా బాక్సు రెడీ చేసి పెట్టాలి. దానికోసం నేను ఈరోజు పపాయ అండ్ క్యారెట్ తీసుకున్నాను. సో అవి రెండు కూడా లంచ్లో పాటు స్నాక్స్ అనమాట ఇవి. ప్రతిరోజు కూడా స్నాక్స్ అనేది తనకు కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే తను మార్నింగ్ 7 to నైట్ 6:30 వరకు కూడా స్కూల్లోనే ఉంటుంది ఈవినింగ్. సో మరి తనకి కాస్తంత ఎనర్జీ కావాలి కాబట్టి స్నాక్స్ అండ్ లంచ్ ఇవన్నీ కూడా ప్యాక్ చేయాల్సిందేనమాట. సో అవన్నీ కూడా ఒకసారి క్లియర్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకుని పక్కన రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. అలాగే రైస్‌ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేవగానే స్టవ్ మీద పెట్టేస్తాను. ఎందుకంటే రైస్ కాస్తంత చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి దాన్ని డైనింగ్ టేబుల్‌లో ఫ్యాన్ కింద పెడుతున్నాను అనమాట ఇక్కడైతేను. అది కాస్తంత గోరువెచ్చగా అయిన తర్వాతనే నేను బాక్స్ అనేది ప్యాకింగ్ చేస్తాను నేను. సో ఇంకా చెప్పాను కదా, ఇదేననమాట లాస్ట్ 15 మినిట్స్ టైం పాపతోటైతేను. ఇంక ఈ టైం అంతా కూడా మా పాపకి నేను పెడతాననమాట నా టైం అయితేను. ఇంకా తనకి ఇక్కడ చున్నీ ఇంకా హెయిర్ ఇవన్నీ కూడా సెట్ చేశాను. ఇంకా తను ఇప్పుడు కాలేజీకి వెళ్ళే టైం అనమాట. ఇప్పుడు హెయిర్ అయితే ఇంకా 2 జడలు వేయాల్సిన పని లేదు కాబట్టి నిజానికి చాలా నేను కాస్తంత సుఖం వచ్చిందనమాట నాకైతేనే దానివల్ల అయితేనే. లేకపోతే 2 జడలు ఒక పక్కన బస్సు టైం ఒక పక్కన నిజంగా చాలా అంటే చాలా హడావిడితో చాలా కష్టంగా ఉండేదన్నమాట నాకు. ఇంకా మా పాపకి ఇక్కడ బై బై చెప్పేస్తున్నాను. నా బెడ్‌రూమ్ యూజువల్‌గా వన్స్ ఆర్ ట్వైస్ ఒకసారి అయితే మొత్తం అయితే క్లీనింగ్ చేస్తాననమాట. డ్రెస్సింగ్ టేబుల్, ఈ బెడ్ ఇవన్నీ కూడా ఒకసారి డస్టింగ్ చేసేస్తూ ఉంటాను నేను. అప్పుడే నా బెడ్‌రూమ్ ఫీల్ ఫ్రెషర్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట.
ఇంకా స్మెల్ మనకు ఫ్రెష్‌లీ ఇన్‌స్టంట్‌గా వచ్చేస్తూ ఉంటుందనమాట. క్లీనింగ్ తోటైతేను. ఇంకా ఈరోజు ఏం చేశానంటే మడత మంచం అనేది మేము యూజ్ చేయట్లేదనమాట. ఇంక మా పాప కోసమని మడత మంచం పెట్టాం గానీ తను ఇంక కిందనే చిన్న పరుపు ఉంటుంది. అది వేసుకొని పడుకుంటూ ఉంటుంది. సో, నేనేం చేశానంటే దాన్ని పక్కనే చిన్న రూమ్ ఉంటుందనమాట. ఆ రూమ్‌లో అయితే ఈరోజు షిఫ్ట్ చేసి పెట్టేశాను. సో, బెడ్‌రూమ్ అనేది చాలా క్లియర్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకా హ్యాపీగా పడుకుంటే నిద్ర అవ్వాల్సిందనమాట. చాలా హాయిగా అయితేను. ముందుగా ప్రశాంతంగా అనమాట. వన్స్ మా పాప స్కూల్‌కి వెళ్ళిన తర్వాత డే అంతా కూడా చాలా క్వైట్‌గా, సైలెంట్‌గా అయిపోతుంది. మళ్ళీ డే అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. మార్నింగ్ స్కూల్ అండ్ క్యారేజీ రష్ తర్వాత హోమ్ రీసెట్‌కైతే ఫ్యూ మినిట్స్ అయితే స్పెండ్ చేస్తూ ఉంటాననమాట. వాటినన్నింటిని మళ్ళీ బ్యాక్ టు ఆర్డర్ పెట్టడానికి. ఇది నాకైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ అది నేను ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో, చాలా నాకు ఆ ఫీల్ అనేది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. లాండ్రీ మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది కదా! ఇదైతేను. ఆల్మోస్ట్ ప్రతిసారి వాష్, ఫోల్డ్ చేయడం ఇవన్నీ గూడా మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. నేను నా లైఫ్‌లో ప్రెజెంట్ ఫీల్ అయింది ఏంటంటే, హోమ్ మేకింగ్ అంటే ఎవ్రీ టాస్క్ ఫినిష్ చేయడమే అన్నమాట అనుకునేదాన్ని నేను. అంతకంటే ఎక్కువగా ఆలోచించింది ఏంటంటే, ప్రస్తుతం అయితే లిటిల్ రొటీన్స్ అనేవి మన కోసం మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడేననమాట మన డే స్లో డౌన్ అయ్యి ఫీలింగ్స్ సాటిస్ఫైయింగ్‌గా చాలా బావుంటుందనమాట. యూజువల్లీ వర్క్ టాస్క్స్ అన్నీ గూడా నేను బ్రేక్‌ఫాస్ట్‌కి బిఫోరే ఫినిష్ చేసేస్తూ ఉంటాననమాట. ఆఫ్టర్ నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటాననమాట. సో, చాలా ఫీలింగ్ అనేది చాలా లైట్‌గా ఉంటూ ఉంటుంది నాకైతే అప్పుడే. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళే టైం అయితే అయిపోయింది. సో, తనైతే రెడీ అయ్యి వచ్చేసారనమాట. తను డ్యూటీకి వెళ్ళే టైం వచ్చేసి 9:30. సో, ఒక్కొక్కసారి ఇదే టైం ఉండదు. తను ఎంతకంటే ముందు వెళ్ళిపోవచ్చు, అంతకంటే తర్వాత కూడా వెళ్ళొచ్చనమాట. అది తన డ్యూటీని బట్టి ఉంటుంది, వర్క్‌ని బట్టి ఉంటుంది కాబట్టి, నేనైతే ఆన్ టైంకి తనకి ముందుగానే టిఫిన్ అన్నీ కూడా చేసి రెడీ పెట్టి ఉంచుతాననమాట. తను వెళ్ళే టైంని బట్టి. ఇంక నేనిక్కడ తనకి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి అట్లనమాట. దోస వేసి ఇచ్చేసాను. అట్లాగే టీ కూడా పెట్టేసాననమాట. ఇంకా ఈ మూమెంట్ అయితే మా ఇద్దరిదే అనమాట. మా కోసమే. ఇంకా ఈరోజు మేమిద్దరం చక్కగా ఇట్లా కూర్చొని టీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంక తనైతే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ టు వర్క్ అనమాట. ఇంక ఈలోపు కాయగూరలు అయితే వచ్చినాయి. ఇంకా నేను ఇక్కడ కొన్ని కాయగూరలు, ఆకుకూరలు 2 తీసుకున్నాను అనమాట. ఇంకా వాటిని ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల పాలు కూడా వచ్చినాయి. అవి కూడా తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఎవ్రీడే ఎక్సైటింగ్ అంటూ ఏముండదండి. కానీ లైఫ్‌లో ఎవ్రీ రొటీన్ కూడా ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకున్నాననమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మళ్ళీ మంచి వ్లాగ్‌తో కలుస్తా. బాయ్.